హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నా చిన్ని కన్నయ్యనైతే మందార పూలతో అలంకరణ చేసుకున్నానండి. కృష్ణుడి దగ్గర దీపం వచ్చేసి 5:30 వరకు ఉందండి ఈవినింగ్. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకేముంటుందండి, మా జార్లీతో రోజు రచ్చ చెప్పనవసరం లేదు. ఈవినింగ్ అయితే అయిపోయిందండి. చలి వచ్చేసి 5కే మాకు చలేసేస్తుంది. నైట్కి వచ్చేసి చపాతీ చేద్దామని చెప్పేసి బంగాళదుంప కూర అయితే వండానండి. కానీ చూడండి పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందో, మాడిపోయింది శుభ్రం. ఈ స్టీల్ గిన్నెల్లో వండుతాం కానండి చాలా చిరాకండి. దగ్గరుండి ఎంతసేపు అని చూసుకుంటాం. ఇలా ఇల్లులోపు అలా వచ్చేలోపు మాడిపోయిందండి కూర అంతా. అప్పుడు అనిపించింది మా అత్తయ్య, స్టీల్ గిన్నెలు అని అనుకుంటున్నావు, ఆ స్టీల్ గిన్నెలతో నేను చాలాసార్లు పడ్డాను అలాగని నాకు చెప్పారు. అయినా నేను వినలేదు. ఇప్పుడు అందరూ స్టీల్ గిన్నెల్లోనే వండుకుంటున్నారు అత్తయ్య, ఈ గిన్నెలు బాగున్నాయి అని పట్టుకొని మరీ తెచ్చుకున్నాను. మా వారు ఇలా ఇంటికొచ్చి ఇలా డోర్ తీసారో లేదో, ఏం మార్చేసావేటి వాసన వచ్చేస్తుంది అంటున్నారు. ఇంకా బాగానే చూసుకున్నానండి. చూసుకోపోయి ఉంటే కూర అంతా మాడిపోదును. చూసిన వెంటనే ఎక్కువగా కలపకుండా ఏం చేశానంటే వేరే కళాయిలోకి అయితే మార్చేశాను. దానివల్ల అయితే కూర బాగానే ఉందండి. లేకపోతే కూర అంతా మాడికొంపు వచ్చేసాను. మా వారికి వచ్చేసి అనుమానం, మాడిపోయిన కూర ఏదో పెడుతుందని. ఒకసారి తిని చూస్తేనే కదండి తెలుస్తుంది. అప్పుడు చెప్పాను, తిని చూడు తెలుస్తుంది కదండి, తినకముందే పేరెట్టేస్తారేంటి అంటే, తిన్నారండి బాగానే ఉందిలే అనేసి అన్నారు. అమ్మయ్య అప్పుడు అనిపించిందండి, ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ ఏదో ఒక కర్రీ ఉండాలి. ముందే బద్ధకం ఎక్కువైపోతుందండి చలికాలం వల్ల. మనం చేసే పనులు కూడా మళ్ళీ మళ్ళీ చేయాలంటే ఏదోలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రాజీ ఏం చేస్తున్నారు అనుకున్నారా? పాట అయితే పాడుతున్నానండి. కమనీయం కరురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఈ పాట అయితే నాకు చాలా ఇష్టం అండి. ప్రతిరోజు వింటాను ఏదో ఒక టైంలో. నేను ఎంత బాధ ఉన్నా కూడా ఇలా సాంగ్స్ పెట్టుకొని అయితే కాసేపు అలా రిలాక్స్ అవుతానండి. నాకు చాలా ఇష్టం సాంగ్స్ అంటే. ఏ సాంగ్స్ అయినా పాడడానికి అయితే ట్రై చేస్తానండి. నాకు చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడడం అంటే చాలా ఇష్టం. ఇంతేనండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. బాయ్.